వెల్కమ్ టు 99 టీవీ నేను లక్ష్మి బుల్టెన్లో హెడ్లైన్స్ ఆంధ్రలో పౌరుషాన్ని చూపించే సమయం ఆసన్నమైంది కేంద్రానికి బుద్ధి చెప్పాలన్న పవన్ కళ్యాణ్ అనంతపురంలో కియా కారు ఆవిష్కరణ తొలి వాహనాన్ని విడుదల చేసిన చంద్రబాబు జరిగే చలో కత్తిపూడికి అనుమతి ఇవ్వని పోలీసులు ఆగ్రహంతో చంద్రబాబుకి ముద్రగడ లేఖ ప్రజలను మోసం చేసేందుకే దొంగ దీక్షలన్న అంబటి ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబే కారణమంటూ ఫైర్ అగ్రిగోల్డ్ ఆస్తుల జప్తు చేసిన ఏపీ సర్కార్ 30 కోట్లు ఉంటాయని అంచనా గాంధీ భవన్ లో కిసాన్ సెల్ కార్యక్రమం రైతుల సమస్యలు పరిష్కార మార్గాలపై చర్చ మంత్రివర్గ విస్తరణకు 3 ముహూర్తాలు లాబియింగ్ మొదలుపెట్టిన ఆశావాహులు తెలంగాణ కొత్త సచివాలయం నిర్మాణానికి తొలగిన అడ్డంకి బైసన్ పోలో గ్రౌండ్ కి హైకోర్టు ఓకే విశాఖలో శారదా పీఠం నుండి సీఎం కేసీఆర్ కి ఆహ్వానం అమ్మవారి విగ్రహ ప్రతిష్టకు హాజరు కావాలని పిలుపు రేపు పంచాయతీ తుది విడత ఎన్నికలు అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు పీటీ వారెంట్ పై హైదరాబాద్ కి నౌహీరా తరలింపు 5 రోజుల పాటు విచారించనున్న పోలీసులు తెలుగు రాష్ట్రాలలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ద్రోణి రాయలసీమకు భారీ వర్ష సూచన జార్జ్ ఫెర్నాండెస్ కన్నుమూత సంతాపం తెలిపిన ప్రముఖులు సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారు ఫిబ్రవరి 1న నాన్ ఎన్టీఏ పార్టీలతో భేటీ నాలుగు రాష్ట్రాలకు కరువు సహాయ నిధులు ఏపీకి 900 కోట్లు విడుదల చేయనున్న కేంద్రం 2000 మంది విద్యార్థులతో మోదీ చర్చ జీవితమనే సవాల్ని స్వీకరించండి అన్న ప్రధాని వివాదంలో లేని భూమిని యజమానులకు అప్పగించండి అయోధ్య కేసుపై సుప్రీంలో కేంద్రం పిటిషన్ తమిళనాడు వ్యాప్తంగా 76 చోట్ల ఐటీ దాడులు నగల దుకాణాలు రియల్ ఎస్టేట్ సంస్థలతో సోదాలు మధ్యప్రదేశ్ రామ్గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబానికి చెందిన 12 మంది మృతి జార్ఖండ్ లో ముగిసిన ఎన్కౌంటర్ 3 మావోయిస్టులు మృతి క్యూబాలో టోర్నాడో బీభత్సం 3 మృతి మరో 172 మందికి గాయాలు అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో కమలా హ్యారిస్ ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందంటూ ఆవేదన ఇక మెసెంజర్ నుండి వాట్సాప్ మెసేజ్ సేవలను ప్రారంభించనున్న ఫేస్బుక్ లక్ష్మీస్ ఎన్టీఆర్ నుండి మరిన్ని ఫోటోలు రిలీజ్ ఎవరో చెప్పాలంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ న్యూజిలాండ్ కు చుక్కలు చూపించిన మిథాలీ సేన 8 వికెట్ల తేడాతో ఘన విజయం